వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి పిఎం కిసాన్ సంబంధించి 19వ విడత ఆర్థిక సాయం కింద జాబితా అనేది మనకి పేర్లు అనేది లిస్ట్ రెడీ చేయడం జరిగిందండి. ఇందులో పేర్లు ఉన్న వాళ్ళకే మనకి పిఎం కిసాన్ 19వ విడత అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఆల్రెడీ 18 ఇన్స్టాల్మెంట్ అనేది అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ నరేంద్ర మోడీ సార్ మనకి మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మనకి ప్రధానంగా ప్రతి సంవత్సరం మనకి 2,000 రూపాయలు అనేది అట్లాగే 6,000 రూపాయలు అనేది ఇస్తుంది కదా. అలా కాకుండా 6,000తో పెంచుకుంటూ పోతూ 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మనకి డిసెంబర్ 31 అయితే మనకి ప్రకటన చేయడం జరిగింది. సో ఈ 10,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు ఏంటని చెప్పేసి త్వరలో మనకి ఫుల్ గైడ్లైన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రధానంగా మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2025-26 సంబంధించి బడ్జెట్ సమావేశాల్లో మనకి నిర్మలా మేడం గారు మనకి ఈ ప్రకటన అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి మనకి సమాచారం అయితే రావడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా మనకి పిఎం కిసాన్ సంబంధించి 19వ విడత సంబంధించి ఆర్థిక సాయం అనేది రైతులందరికీ 2,000 రూపాయలు అనేది మనకి అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది. ఇది ఫిబ్రవరిలో ఉంటుందండి, మనకి ఫిబ్రవరి మొదటి వారంలో అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి మీరు ఒకవేళ కొత్తగా రిజిస్టర్ చేశారనుకున్న వాళ్ళు ఇక్కడ మీకు క్లిక్ హియర్ అని చెప్పేసింది కదా, ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీకు న్యూ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసిన వెంటనే అక్కడ మీ యొక్క ఆధార్ నెంబరు, జిల్లా, రాష్ట్రం తదుపరి వివరాలు నమోదు చేస్తే మీకు డీటెయిల్స్ అని ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మన యొక్క జాబితా 19వ విడత సంబంధించి పేర్లు వాళ్ళకు వచ్చిన వాళ్ళకి మాత్రమే 2,000 రూపాయలు అయితే అమౌంట్ మనకి పిఎం కిసాన్ కింద క్రెడిట్ చేయడం జరుగుతుంది రైతు యొక్క అకౌంట్లోకి. సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మీకు జాయిన్ గ్రూప్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీకు వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. లేకుంటే జాయిన్ టెలిగ్రామ్ అని చెప్పేసి ఉంది కదా గ్రూప్ అని, సో అక్కడ కూడా మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు అండి. సో ఇప్పుడు మనం బెనిఫిషియరీ అనేది రైతుల యొక్క అర్హత జాబితా చెక్ చేస్తామండి. ఇక్కడ నేను క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ హియర్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో మనకి న్యూ రిజిస్ట్రేషన్ ఫార్మర్స్ అని చెప్పేసింది కదా, ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ నౌ యువర్ స్టేటస్ అని చెప్పేసింది కదా, సో ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఫర్దర్గా ఇక్కడ మనకి మన యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. సో మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీ యొక్క స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు అండి. మీకు ఈ కేసు కాకపోయినా కూడా ఈ కేసు స్టేటస్ కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి లాస్ట్లో బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించి మనకు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్ అయితే ఉందో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రజెంట్గా మాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి సంబంధిత డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. మీకు సంబంధించి మీ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీకు సబ్ డిస్టిక్ అంటే మీకు సంబంధించి మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే బ్లాక్ వచ్చేసరికి మీకు మండలమే ఉంటుంది, మండలమే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. సో మీకు సంబంధించి విలేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను విలేజ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి రిపోర్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ డేటా అనేది మొత్తం రావడం జరుగుతుంది. సో ఇందులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి యొక్క డేటా అనేది మనకి ఫార్మర్ నేము, వారి యొక్క డేటా మొత్తం మనకి రావడం జరుగుతుంది. ఇందులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారికి సంబంధించి అమౌంట్ అనేది మనకి ఫిబ్రవరి మొదటి వారంలో 2,000 రూపాయలు అయితే డైరెక్ట్ వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా పిఎం కిసాన్ అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో మీకు మోర్ అప్డేట్ కావాలంటే ఈ టెలిగ్రామ్ మీరు జాయిన్ అవ్వండి. సచివాలయం సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క పథకం గురించి మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. వీడియో రూపంలో కానీ అలాగే మీకు టెస్ట్ రూపంలో కానీ తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే ఇందులో జాయిన్ అవ్వండి. అందరికన్నా ముందుగా పాజిటివ్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది మరికొంతమంది రైతులకి వాళ్ళ యొక్క పేర్లు చెక్ చేసుకోవడానికి సజెషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా పిఎం కిసాన్ సంబంధించి 19వ విడతకు సంబంధించి అమౌంట్ అయితే త్వరలో రిలీజ్ చేయడం జరుగుతుంది. వారి యొక్క లిస్ట్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదండి వీడియో అప్డేట్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.